గిరి ప్రదక్షిణ గురించి ఏమైనా చెప్తారా? రమణులు చేసిన గిరి ప్రదక్షిణ గురించి మ్మ్. భగవాన్ రమణ మహర్షి మ్మ్. 1926 సంవత్సరం వరకు మ్మ్. వారు 1896 సెప్టెంబర్లో వచ్చారు ఇక్కడికి. మ్మ్. అక్కడ నుంచి మ్మ్. ఎన్నిసార్లు గిరి ప్రదక్షిణ చేశారో లెక్కకి మిక్కిలిగా ఉంటాయన్నమాట. మ్మ్. ఆ తండ్రి గిరి ప్రదక్షిణ విషయాన్ని ఎందుకు అంత ప్రశస్తంగా చేసేవారంటే మ్మ్. దాని మీద ఎన్నో ఓషధులు ఉన్నాయని, మ్మ్. ఎన్నో సెలయేళ్ళు ఉన్నాయని, మ్మ్. ఎంతోమంది సిద్ధులు ఉన్నారని, మ్మ్. ఎంతోమంది యోగులు ఉన్నారని. మ్మ్. ఎందుకంటే ఆ అరుణగిరి అంతా కూడా మ్మ్. శివుడే. మ్మ్. కైలాసం మ్మ్. శివపార్వతులకి శివ కుటుంబానికి ఆలవాలం. మ్మ్. అయితే ఇక్కడ అరుణగిరి మాత్రం మ్మ్. స్వయంగా శివుడే. మ్మ్. అప్పుడు ఆ తండ్రి అగ్నిరూపంగా వెలిస్తే మ్మ్. ఈ కలియుగానికి ఈ కొండగా మిగిలింది. మ్మ్. అంతా శివుడు అన్నమాట. మ్మ్. ఆ భావనతో మ్మ్. అంత ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతని, ఆత్మానుభవాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని మ్మ్. ఆ తండ్రి కలగజేస్తాడు బోళాశంకరుడు అని. మ్మ్. ఆ తండ్రి రమణులు మ్మ్. ఎంతో మంది వచ్చే ప్రతి భక్తులకి కూడా మ్మ్. గిరి ప్రదక్షిణ చేశారా, మ్మ్. చేసిరండి అని చెప్పి ఎంతో మందిని ప్రభావితం చేశారు ఆ తండ్రి. మ్మ్. వారందరూ చేయడానికి కూడా ఆ తండ్రి కూడా స్వయంగా మ్మ్. ఎన్నోసార్లుగా, వారానికి 2 సార్లు 3 సార్లు మ్మ్. అలా లెక్కలేనన్ని సార్లుగా ఆ తండ్రి చేస్తే మ్మ్. ఎంతో మంది మ్మ్. ఆయనతో పాటు చేసే పుణ్యమని, మ్మ్. వారితో పాటు వెళితే ఎన్నో విషయాలు తెలుస్తాయని మ్మ్. ఆ రకంగా వారితో బయలుదేరితే మ్మ్. ఆ చుట్టుపక్కల దాదాపుగా మరి 14 కిలోమీటర్ల చుట్టుకొలతలో మ్మ్. ఎన్నో మంది భక్తులు మ్మ్. వీరికి ఎదురొచ్చి వీరితో వచ్చిన వారందరికీ భోజనాలు అవి పెడుతూ మ్మ్. ఎంతో ఆనందించుతూ ఉండేవారు. మ్మ్. వీరితో వెళ్ళిన భక్తులందరూ కూడా వారి వారి ఆనందాన్ని తెలియజేసుకోవడానికి కవితల రూపంలో, పాటల రూపంలో, భజనల రూపంలో, డ్యాన్స్ రూపంలో ఎన్ని ఒక్కటని కాదు వారి వారి ఆనందాల్ని వారు అలా వ్యక్తపరుచుకుంటూ ఉండేవారు. మ్మ్. మన తండ్రి రమణులు కూడా అక్షరమణమాల మ్మ్. అరుణాచలునితో ఆయనకున్న బంధాన్ని, అనుబంధాన్ని మ్మ్. మాటల రూపంలో వ్యక్తపరిస్తే అది అక్షరమణమాలగా రూపుదిద్దుకుంది. దానిలో ఆర్తితో చెప్పారనే దానికి అక్షరమణమాల తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మ్మ్. ఈ రమణులు మ్మ్. గిరి ప్రదక్షిణకి 3 మార్గాలుగా వెళ్ళేవారంట. మ్మ్. ఎలా అంటే మ్మ్. ఇది 2668 అడుగులు ఎత్తు కలిగింది. మ్మ్. ఏ మ్మ్. 14 కిలోమీటర్లు మ్మ్. చుట్టుకొలత ఉన్నది. మ్మ్. దీనికి భక్తులతో ఎక్కువ మందితో వెళ్ళినప్పుడు మ్మ్. రోడ్డు మార్గం గుండా, మ్మ్. కొద్దిమంది ఉంటే అడవి మార్గం గుండా, ఒక్కరుగా ఉంటే ఆ కొండ పాదాన్ని అనుసరించి అలా 3 దారులుగా నడిచేవారు తండ్రి. ఇంతటి ప్రాశస్యం ఉంది. మరి ఆ అరుణగిరి గురించి ఇంకెంతన్నా చెప్పుకోవచ్చు, సమయం ఎక్కువ అవుతుంది కనుక ఇక్కడితో దీన్ని ముగిద్దాం. అరుణాచల అరుణాచల భగవాన్ శ్రీరమణ మహర్షినే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.